హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఎయిర్టెల్ లాంచ్ చేసిన కొత్త ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. బట్ దానికన్నా ముందు మీ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, ఇలాగే వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఉన్నాయి. వీటిలో జాయిన్ అయితే మీరు మంచి మంచి ఆఫర్ డీల్స్ అన్ని కూడా అందరికన్నా ముందు తెలుసుకొని బాగా మనీ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎవరైనా కానీ ఫోన్కి సంబంధించిన కేసు పర్చేస్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించి కూడా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి. కొన్ని ఇంపార్టెంట్ డీల్స్ అయితే ఇక్కడ పిన్ చేస్తుంటాయి టాప్లో, అవి డెఫినెట్గా చెక్ చేయండి. ఇక ఎయిర్టెల్ లాంచ్ చేసిన కొత్త ప్లాన్లోకి వెళ్లే ముందు మీ స్క్రీన్ పై చూస్తున్నాక ఇది జియోకి సంబంధించిన ప్లాన్. ఈ 395 ప్లాన్ పాతదే. ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ వ్యాలిడిటీ 84 డేస్ వస్తుంది. మనం 395 రూపాయలు పే చేస్తే చాలు 84 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. బట్ మనకి టోటల్ డేటా అనేది 6 GB మాత్రం వస్తుంది. డైలీ 6 GB కాదు, టోటల్గా 84 రోజులు కలిపి 6 GB వస్తుంది. సో ఎవరైతే ఎక్కువగా డేటా యూజ్ చేయరో వాళ్ళకి ఈ ప్లాన్ బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు ఈ 6 GB కూడా హై స్పీడ్ డేటా అనమాట. మీకు మీరు వాయిస్ కాల్స్ అందరితో కూడా మీరు ఫ్రీగానే అన్లిమిటెడ్గా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. టోటల్గా 1000 SMS ఫ్రీగా వస్తాయి. ఇవి కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కూడా మనకి ఫ్రీగానే వస్తుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్లిమిటెడ్ గా 5G డేటా ఫ్రీగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇది పెద్ద బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు జస్ట్ 395 రూపాయలతోనే రీఛార్జ్ చేసినా, కేవలం 6 GB డేటా మాత్రం వచ్చినా, అన్లిమిటెడ్ 5Gకి కనుక మీరు ఎలిజిబుల్ అయినట్టయితే ఎంత డేటా అయితే అంత డేటా కూడా మీరు 5G స్పీడ్స్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎయిర్టెల్ లాంచ్ చేసిన కొత్త ప్లాన్ కి వచ్చేసరికి 395 మనం రీఛార్జ్ చేసుకోవాలి. మనకి అన్లిమిటెడ్ గా కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. STD లోకల్ అన్ని కూడా మనం అన్లిమిటెడ్ గా ఫ్రీగా కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ టోటల్ గా మనకి 6 GB డేటా వస్తుంది, సేమ్ జియో లాగే. ఇక వ్యాలిడిటీకి వచ్చేసరికి 50 డేస్ మాత్రం ఉంటుంది. జియోలో అయితే 84 డేస్, ఇక్కడైతే కేవలం 56 డేస్ మాత్రమే. సో ఇది ఒక మేజర్ బ్లో అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి టోటల్ గా జియోలో 1000 SMS వస్తాయి, ఇక్కడ కేవలం 600 మాత్రం వస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఈ డీటెయిల్స్ చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది. తక్కువ డేటా ఉపయోగించి ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకుంటే మాత్రం ఈ ప్లాన్ జియోతో పోల్చినట్టయితే ఆల్మోస్ట్ వేస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అలాగే కిందకి వెళ్ళినట్టయితే మనకి రివార్డ్స్ అంటూ కొన్ని యాప్స్ కూడా చూపించడం జరిగింది. బట్ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించారో లేదో, మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఫ్రీగా అన్లిమిటెడ్ 5G డేటా అంటూ చూపించడం లేదు. జియోలో అయితే 230 లేదా పైన ఏదైనా మన ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనం అన్లిమిటెడ్ గా 5G డేటా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఈ అవకాశం అయితే కనిపించడం లేదు. బట్ జియోలో సేమ్ 395 ప్లాన్ తో మనకి అన్లిమిటెడ్ 5G వస్తుంది. సో ఎయిర్టెల్ యూజర్స్ ఎవరైనా కానీ ప్లాన్ రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మీకు తప్పదు అనుకుంటేనే చేసుకోండి. ఇందులో బెనిఫిట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి ప్లాన్ మీకు కావాలనుకుంటే మీరు జియోకి మారిపోయి అక్కడ జియో ప్లాన్ తో మీరు కంటిన్యూ అయితే మీకు తక్కువ మనీకి ఎక్కువ వ్యాలిడిటీ వస్తుంది. ఒకవేళ మీరు 5Gకి ఎలిజిబుల్ అయితే మీరు 5G డేటా కూడా ఉపయోగించుకోవచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమై అనుకుంటే డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ ప్లాన్ గురించి అందరికీ తెలిసేలా అందరూ జాగ్రత్త పడేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.